ఒక సీఎంకు సిఐ లీగల్ నోటీస్ పంపాడు. ఖచ్చితంగా చిన్న విషయం కాదు ఇది. ఏ బలాన్ని చూసుకుని సిఐ శంకరయ్య ఏకంగా సీఎం చంద్రబాబుకే నోటీస్ పంపుంటారు? ఏ బలాన్ని చూసుకుని, ఎవరి అండ చూసుకుని ఇలా చేసుంటారు? బ్రీఫ్గా ప్రస్తుత వార్త ఏంటో చూస్తే, సిఐ శంకరయ్య వైఎస్ వివేకానంద హత్య కేసులో తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా దురుద్దేశపూర్వకంగా చంద్రబాబు చాలాసార్లు తప్పుడు ప్రకటనలు చేశారని ఆరోపిస్తూ తన లాయర్ ద్వారా లీగల్ నోటీసులు పంపారు. అసెంబ్లీలో తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, తన ప్రతిష్టకు నష్టం కలిగించినందుకు 1,45,00,000 పరిహారం చెల్లించాలని శంకరయ్య డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ శంకరయ్య ఎవరు? ఎక్కడివారు? ఏకంగా ఒక ముఖ్యమంత్రికే లీగల్ నోటీసులు పంపే వరకు ఎలా వెళ్ళారు? ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? వివేకా హత్య కేసులో ఈయనకున్న సంబంధం ఏంటి? ఇలాంటి ప్రశ్నలన్నీ వెంటనే వస్తాయి. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు. ఆ ఘటన జరిగినప్పుడు ఇదే శంకరయ్య పులివెందుల సిఐగా ఉన్నారు. 2019 మార్చ్ 15న వైఎస్ వివేకా హత్య జరిగినప్పుడు పులివెందుల సిఐగా ఉన్న శంకరయ్య సమక్షంలోనే నిందితులు ఆధారాలు ధ్వంసం చేశారని, రక్తపు మరగలు కడిగేశారని చంద్రబాబు నాయుడు చాలాసార్లు ఆరోపించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నారంటూ కూడా ఆయన్ని 2019లోని నాటి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆ తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చింది. సీన్ మారింది. ఈ సస్పెన్షన్ని 2021 అక్టోబర్ 6న ఎత్తేశారు. అప్పటి నుండి ఆయన సర్వీస్లోనే ఉన్నారు. వైఎస్ వివేకా మృతదేహంపై పదునైన ఆయుధంతో నరికినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఇటు రక్తపు మడుగులో మృతదేహం పడుంది. అయినా హత్య కేసుగా నమోదు చేయకుండా కేవలం అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేయడం స్పష్టంగా కనిపించింది. వివేకానందరెడ్డి కూతురు సునీత వచ్చి పోస్ట్ మార్టం చేయించిన తర్వాత కానీ 302 సెక్షన్ కింద హత్యగా మారలేదు. మరి సిఐ స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గి 174 సెక్షన్ కింద కేసు నమోదు చేశారనే అనుమానం రావడంలో ఆశ్చర్యం ఏముంది? ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, వైఎస్ వివేకా హత్య కేసులో సిబిఐకి వాంగ్మూలం ఇచ్చిన వాళ్ళలో శంకరయ్య కూడా ఉన్నారు. అప్పుడేమన్నారు ఈ శంకరయ్య అంటే, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నన్ను బెదిరించారు. డెడ్ బాడీని పోస్ట్ మార్టానికి పంపించొద్దని, డెడ్ బాడీపై గాయాల గురించి ఎవరికీ చెప్పొద్దని భయపెట్టారని అప్పట్లో వాంగ్మూలం కూడా ఇచ్చారు. కానీ ఇదే విషయాన్ని ఆ తర్వాత మెజిస్ట్రేట్ ముందు రికార్డ్ చేయడానికి మాత్రం హాజరు కాలేదు ఈ శంకరయ్య. దానికి కారణం ఏంటి? తనకు వాంగ్మూలం ఇవ్వడం కంటే వేరే పనులు ఏవో ఉన్నాయంటూ దాటేశారే తప్ప వాంగ్మూలం మాత్రం ఇవ్వలేదు. దీనిపై సిబిఐ కోర్టుకు ఏం చెప్పిందంటే, నిందితులు ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్లే శంకరయ్య మాట మార్చారని కూడా చెప్పింది. ఇప్పుడు ఆ శంకరయ్య ఏకంగా సీఎం చంద్రబాబుకే లీగల్ నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం కర్నూలు రేంజ్లో విఆర్లో ఉన్నారు. అసలు ఓ సిఐ ఇలా సీఎంకి లీగల్ నోటీసులు ఇవ్వడం, బహిరంగ క్షమాపణలు, పరువు నష్టంగా పెద్ద మొత్తాన్ని డిమాండ్, ఇవేవి కూడా మన దగ్గర అంత చిన్న విషయాలు కాదు. ఇలాంటివి ఎప్పుడు జరుగుతాయంటే, వెనక ఎవరైనా ఉండి నీకెందుకు, నేను చూసుకుంటా అనేటువంటి సపోర్ట్ రాజకీయంగా ఇచ్చినప్పుడే ఇలాంటివి సాధ్యం అనేది క్లియర్. మరి ఈయన వెనక ఉన్నదెవరు? ఈ కేసులో తిమ్మిని బమ్మిని చేసి ఆధారాలు మాయం చేసిన వాళ్ళకు కాకుండా వేరెవరైనా ఉండే అవకాశం ఉందా? గతంలో గోరంట్ల మాధవ్ అప్పట్లో ఇలాగే యూనిఫామ్లో హడావుడి చేసి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చినట్లు శంకరయ్య కూడా అదే బాటలో నడవాలనుకుంటున్నారా? ఏంటి అసలు విషయం? అన్నిటికీ మించి గతంలో ఎప్పుడో ఆరోపణలు చేస్తే వాటిపై 5.5 సంవత్సరాల తర్వాత లీగల్ నోటీసులు పంపడం ఏంటి? ప్రస్తుతం శంకరయ్య కర్నూలు రేంజ్లో విఆర్లో ఉన్నారు. ఓవైపు సిబిఐ కేసు దర్యాప్తు పూర్తయిందని సుప్రీంకోర్టుకు తెలిపింది. దీనిపై త్వరలో తీర్పు కూడా రాబోతోంది. ఈ టైంలో సిఐ శంకరయ్య ఏకంగా సీఎంకే నోటీసులు జారీ చేయడం రాజకీయ, పోలీస్ వర్గాల్లో సంచలనంగా మారింది. మరి చంద్రబాబు నాయుడు శంకరయ్యకు సంబంధించి ఏవైనా కొత్త విషయాలు ఆరోపించారా అంటే అది లేదు. స్వయంగా ఈయన తనను బెదిరించారని సిబిఐకి వాంగ్మూలంగా ఇచ్చారు. తనను కొందరు బెదిరించారని ఆయనే చెప్పారు. ఆ అంశాలని సీఎం చంద్రబాబు బహిరంగ వేదికల్లో ప్రస్తావిస్తే, ఇప్పుడు కొత్తగా తన పరువుకు భంగం కలిగిందని లీగల్ నోటీసులు ఇవ్వడం ఏంటి? ఇదే ఇప్పుడు తేలాల్సిన అంశం.